ఇక ఎస్ఎల్బిసి టన్నెల్లో 0 పాయింట్ వద్దకు రెస్క్యూ సిబ్బంది చేరుకున్నారు. కార్మికుల ఆనవాళ్ల కోసం శబ్దాలు చేస్తూ రెస్క్యూ బృందం గాలిస్తోంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న నీరు, బురదను తొలగిస్తూ ఉన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ శంకర్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శంకర్, చెప్పండి. రైట్ జనీమా, 6వ రోజు ముమ్మరంగానైతే రెస్క్యూ టీమ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. సొరంగ మార్గంలోని 8 మంది చిక్కుపోయిన విషయం అయితే అందరికి తెలిసిన విషయమే. అయితే లోపల 8 మంది కార్మికులు ఎవరైతే ఉంటారో 2 సైట్ ఇంజనీర్లు, మరో 6 కార్మికులు చిక్కుపోయారు. వాళ్ళని తీసుకురావడానికి స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, అన్ని విధాలుగా రెస్క్యూ టీంని పంపించి అన్ని విధాలుగా వాళ్ళని బయటికి అంటే ప్రాణాలతో ఎలా బయటికి తీసుకురావచ్చు అనే ఏర్పాట్లు చేస్తున్నారు. 6 రోజులుగా ముమ్మరంగా అయితే రెస్క్యూ టీంలు ఆపరేషన్ చేస్తున్నారు. ర్యాక్ ఓల్ మైనింగ్ అనే టీం ను కూడా పిలిపించారు. ఆ టీము అంటే ఎలుకలాగా ఓల్స్ పెట్టుకుని పైనుండి లేదా పక్క నుండి ఓల్స్ పెట్టుకుని ఎలా వెళ్ళొచ్చు అని ఆ టీం ఒక స్పెషల్ టీం ని ఉత్తరాఖండ్ నుండి పిలిపించారు. వాళ్ళతో కూడా ప్రయత్నాలు చేసినా కూడా ఎలాంటి ఆచూకైతే నిన్నటి వరకు దొరకలేదు. అయితే ఈ రోజు మార్నింగ్ ఏదైతే ఉంటుందో ఈ రోజు మార్నింగ్ కూడా ఒక రెస్క్యూ టీం లోపలికి వెళ్ళింది. అంటే అందులో చిక్కుపోయిన 8 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని చెప్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కి కష్టంగా మారుతుంది, ప్రతికూల పరిస్థితులు అయితే సహకరిస్తలేవు అని చెప్పేసి రెస్క్యూ టీం చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. టీఎంబీ చివరి వరకు 40 మీటర్లు ఏదైతే ఉంటుందో 40 మీటర్ల దగ్గర పెద్ద ఎత్తున మిషన్ కి సంబంధించిన శిథిలాలు ఉన్నాయని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. చివరి భాగంలో ఏదైతే ఉంటుందో చివరి భాగంలో 6 నుండి 7 మీటర్ల ఎత్తు వరకు అయితే రాళ్లు మరియు ఎండిపోయిన పడిపోయిన రాళ్లు మట్టి పడిపోయినట్లు రెస్క్యూ టీం చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. నల్లమల్ల ఫారెస్ట్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు ప్రమాదం జరిగిన ప్రదేశం ఏదైతే ఉంటుందో ఇది 13 నుండి 14 కిలోమీటర్ల దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు అక్కడ అది హోల్ చేసుకుంటూ ఒక మిషన్ వెళ్తూ ఉంటుంది. దాన్ని వెనక మళ్ళీ సిమెంట్ ప్లాస్టింగ్ చేసుకుంటూ అదే మిషన్ సిమెంట్ ప్లాస్టింగ్ చేసుకుంటూ వెళ్తారు. అయితే ఈ నీటి ఊట ఏదైతే ఉంటుందో నీటి ఊట నల్ల మట్టి మరియు రాళ్లతో కూడిన ఆ ప్రదేశం ఏదైతే ఉంటుందో ఆ ప్రదేశం ఇరిగి ఒక్కసారిగా కార్మికుల మీద పడింది. అప్పుడు 50 మంది కార్మికులు మైనింగ్ లో ఉన్నారు, 50 మంది కార్మికులు సొరంగంలో ఉన్నారు. 50 మంది కార్మికులు ఉన్నప్పుడు 42 మంది కార్మికులు మాత్రం పెద్ద ఎత్తున అది గమనించి వెనకకు మళ్ళించిన పరిస్థితి కనపడుతుంది. మిగతా 8 మంది మాత్రం అందులోనే చిక్కుపోయారు. అంటే మిషన్ ఏదైతే ఉంటుందో ఆ మిషన్ అందరూ ఒకే ప్రదేశాల్లో ఉండరు. ఒకరు ముందు భాగంలో ఉంటారు, ఒకరు మధ్య భాగంలో ఉంటారు, ఇంకో కొంతమంది సిమెంట్ ప్లాస్టింగ్ ఏదైతే చేస్తుంటారో అక్కడ ఉంటారు. అయితే ఇది గమనించిన కొంతమంది కార్మికులు వెనుకకు రావడం జరిగింది. వెనుకకు వచ్చిన 42 కార్మికులు ప్రాణాలు అయితే దక్కించుకోవడం జరిగింది. కానీ 8 మంది కార్మికులు ఆ మిషన్ మొదటి భాగం ఏదైతే ఉంటుందో మొదటి భాగం దగ్గర ఉన్న 8 మంది కార్మికులు అయితే దాంట్లో చిక్కుపోయి 6 రోజుల నుండి అక్కడే ఉన్నారు. వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా లేదంటే వాళ్ళు బతుకున్నారా లేదా అని చెప్పేసి కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ 8 మంది ఎంత ఖర్చు అయినా ఏం లేదు, ఒక మనిషి ప్రాణం కూడా పోవద్దని చెప్పేసి గవర్నమెంట్ ఏదైతే ఆశిస్తుందో ఆ 8 మందిని తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారంటే రెస్క్యూ టీం కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ టీం కావచ్చు, ఎస్ఆర్ఎఫ్ టీం కావచ్చు, నేవీ బృందాలు, ఆర్మీ బృందాలు అన్ని విధాలుగా అంటే ప్రపంచంలో ది బెస్ట్ మైనింగ్ ఇలాంటి ప్రమాదాలు ఏదైతే జరుగుతాయో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడ ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ప్రపంచ నలుమూలల్లో ఇలాంటి పనులు ఎక్కడ జరుగుతున్నాయి, అక్కడ పార్టిసిపేట్ చేసిన బెస్ట్ నిపుణులు ఎవరు వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళందరితోటి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ మాట్లాడారు. వాళ్ళని ఎట్లా ప్రాణాలతో బయటకు తీసుకురావాలని చెప్పేసి వాళ్ళతో డిస్కషన్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే టీఎంబై మిషన్ కింద ఏదైతే ఉంటుందో ఈ మిషన్ కింద భాగంలో ఊబి లాంటి ప్రదేశం ఉన్నట్లయితే ఆ టీంలు గుర్తిస్తున్నారు. టీఎంబీ మిషన్ కి సంబంధించిన డీజిల్ ఆయిల్ కూడా ఆ ప్రాంతంలో ఉంటుందని చెప్తున్నారు ఈ నిపుణులు. ఆక్సిజన్ సిలిండర్లు, విద్యుత్ వెలుగులు, రూఫ్ టాప్ పడిపోయినట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. జాగ్రత్తలు తీసుకుంటూ రెస్క్యూ టీం ముందుకు వెళ్తుంది. రూఫ్ టాప్ తక్కువ ఎత్తులో ఉండడం వల్ల అయితే ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి రెస్క్యూ టీం మార్నింగ్ వచ్చిన రెస్క్యూ టీం చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. రెస్క్యూ టీం లో నిజమైన 11 స్పెషల్ టీంలు ఉన్నాయి. మొత్తం 600 మందితో కూడిన అధికారులు, సిబ్బంది అక్కడ పనిచేస్తున్నారు. విద్యుత్ పునరుద్ధరణ చేసి భారీ మోటార్ల ద్వారా అయితే నీటి ఊట ఏదైతే ఉంటుందో
ఉంటుందో నీటి ఊట బయటకి పంపుతూ దాంట్లో ఊరిన వాటర్ ని బయటకు పంపుతూ అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. లోకో ట్రైన్ ఏదైతే ఉంటుందో దాంట్లో లోపలికి వెళ్ళడం కావచ్చు, బయటికి రావడం కావచ్చు, లోకో ట్రైన్ యూజ్ చేస్తారు. దాన్ని మరింత ముందుకు వెళ్లేందుకు లైన్లు కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. బురదను దాటి బురదను అంటే 12 కిలోమీటర్ల మేర అయితే ట్రైన్ వెళ్తుంది. 12 కిలోమీటర్ల తర్వాత ట్రైన్ వెళ్లే పరిస్థితికి లేదు. దానికి ఎదుటి కట్టెలతో అయితే ఒక తడకల్లాగా చేసుకుని ఆ 2 కిలోమీటర్లు నడిచే ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంగా 8 మందిని ఎలా కాపాడాలని చెప్పేసి దేశంలో ఉన్న నలుమూలలో ఉన్న అన్ని నిపుణులను అయితే తీసుకొచ్చి వాళ్ళని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే హరీష్ రావు కూడా అక్కడికి వెళ్ళిన పరిస్థితి కనపడుతుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శంకర్.